హాయ్ గైస్, ప్యారడైస్ మూవీకి హైప్ ఉంది, కానీ ద హైప్ ఈజ్ రియల్ అని ప్రూవ్ చేయడానికి ఒక స్టాంప్ కావాలి. అదే ఈ సాంగ్. అన్డౌటెడ్లీ సాంగ్ యునానిమస్ హిట్. ఒకరిద్దరికి లిరిక్స్ అర్థం కాలేదంటున్నారు, బట్ అది కంప్లీట్ గా వాళ్ళ ప్రాబ్లం అని నా ఒపీనియన్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా పాయింట్ కి వస్తే ఫస్ట్ నాని ఇప్పటి నుంచి నేచురల్ స్టార్ కాదు భయ్య. హీస్ కంప్లీట్లీ ఇంటూ మ్యాసివ్ అవుతారు. ఆ లిరికల్ వీడియో మొత్తం చూస్తుంటే ఒకానొక మూమెంట్ లో ఇది నిజంగా నానియేనా అని డౌట్ వచ్చింది. ఎస్పెషల్లీ ఆ స్టెప్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, ఆ స్వాగ్ కంప్లీట్ మాస్ ఆరా క్రియేట్ చేశాడు. సెకండ్ ది డీటెయిలింగ్ బై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. చాలా మంది మిస్ అయి ఉండొచ్చు, కానీ నానికి పచ్చబొట్టుతో నుదిటి మీద బొట్టు పెట్టారు. ఇది మేబీ స్మాల్ డీటెయిల్ అనిపించొచ్చు, బట్ నా వరకు దిస్ ఈస్ కాల్డ్ అథెంటిసిటీ. తెలంగాణ రూరల్ వైబ్ ని నేచురల్ గా క్యాప్చర్ చేశారనే ఫీల్ వచ్చింది. కమిట్మెంట్ అంటే ఇలా ఉండాలి భయ్యా. ఒక్కసారి మాస్ జోన్ లో దిగితే ఈ రేంజ్ లో దిగాలి, ఆర్ ఎల్స్ డోంట్. థర్డ్ ది లిరిక్స్. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, ఒక ప్యూర్ కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ హీరో సాంగ్ లో రా తెలంగాణ వర్డ్స్ ఫుల్ గా యూజ్ చేయాలి అని. చాలా మూవీస్ లో ఉంటాయి, కానీ మోస్ట్లీ ఆర్టిస్టిక్ ఆర్ స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ లో ఉంటాయి. కానీ ఇలా ఒక బిగ్ స్కేల్ మూవీలో, అది కూడా నాని లాంటి స్టార్ హీరో సినిమాలో యూజ్ చేయడం నాకు బాగా నచ్చింది. హోప్ ఇది గోయింగ్ ఫార్వర్డ్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నా. బికాస్ బాగుంటాయి బ్రో పదాలు. అండ్ ఇలా యూజ్ చేయకుండా ఉంటే మరుగున పడిపోతాయేమో అని బాధేస్తుంది. ఎందుకంటే ఒకరి ఉనికిని కాపాడుకోవడానికి ఉన్న ప్రధాన అస్త్రం భాష మాత్రమే అని నా ఫీలింగ్. ఫైనల్లీ సాంగ్ బాగుంది. మూవీ కూడా ఇదే రేంజ్ లో బ్లాస్ట్ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ అవడం మాత్రం పక్కా. ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.